గారికి, సర్పంచ్ రెడ్డన్న గారికి, కలెక్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. జై హింద్. ఫోటోగ్రాఫర్ రాజేశం ముందర సెల్ కొంచెం భారత్ మంచినీళ్ళ రాజేశం 4 లక్షలు. పల్లెర్ల గణేష్ చూడు అన్న ఫోటోగ్రాఫర్ సతీష్ ఫ్యామిలీ బ్రో మళ్ళా కే లక్ష్మి అట్టపి రాజేశం ఈ వేదిక మీద విచ్చేసిన ఆనరబుల్ మినిస్టర్ శ్రీ అడ్డూరి లక్ష్మణ్ గారు, చొప్పదండి కాన్స్టిట్యున్సీ శాసనసభ్యులు శ్రీ మేడిపల్లి సత్యం గారు, ఆర్టీఓ గారు, ఇక్కడ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఎదురుగా ఉన్న ప్రెస్ మిత్రులు, మిగతా అందరికీ కూడా నమస్కారం అండి. మనకి 29వ తారీఖున మనకి అగ్ని ప్రమాదం అనేది జరగడం జరిగింది. మనము నెక్స్ట్ ఇమీడియట్గా కూడా ఇక్కడ మనం విజిట్ చేయడం జరిగింది. మనకి శాసనసభ్యులు కానీ మంత్రివర్యులు కానీ అందరికీ కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ రావడము, మనం విజిట్ చేయడం కూడా జరిగింది. సో ఏమైతుంది, మనం ఇమీడియట్గా కూడా గవర్నమెంట్ దీని ప్రకారం మనం 5,000 ఇవ్వాలి. బట్ ఇంకా ఎక్స్ట్రా కూడా ఇస్తే ఇక్కడ ఉన్న పరిస్థితి బాగాలేదు, దీంట్లో మనకు ఎక్స్ట్రా కూడా ఇవ్వడం జరిగింది. సో ఒక 6 లక్షల రూపాయలు అనేది మనకి ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇమీడియట్గా కాంపెన్సేషన్ అనేది ఫర్ ద ఇమీడియట్, అంటే నెక్స్ట్ 2-3 డేస్ పరంగా వాళ్ళు ఎక్కడ ఉండాలో ఎక్కడ పడుకోవాలో కూడా లేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్న దగ్గర ఉన్న మనం ఒక హాల్ ఒకటి మేనేజ్ చేసి అక్కడ ఫుడ్ ఒకటి చూసుకొని ఇమీడియట్ కాంపెన్సేషన్ అనేది మనం 6 lakhs అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఇమీడియట్గా కూడా వితిన్ 1-2 డేస్లో ఒక్కొక్కరికి కూడా ఎంత డ్యామేజ్ అయింది అనేది మనం స్టేట్ గవర్నమెంట్ పంపించాల్సి ఉంటుంది. సో పంపించడానికి ఇక్కడ చూస్తే అక్కడ ఏం లేదు, అంతా కాలిపోయిన బూడిద మాత్రమే ఉంది. సో అప్పుడున్న దాని ప్రకారం అప్పుడున్న మనం ఇంకా టీమ్స్ పంపించేసి అక్కడున్న మనుషులతో మాట్లాడిపించి అక్కడ ఎంక్వైరీ చేసి సుమారుగా మనము కాలిపోయిన బూడిదని చూసి మనం ఎంత అయ్యింది డ్యామేజ్ అయింది అనేది మనం చెప్పడం కష్టం. కాకపోతే మన టీమ్స్ 1-2 సార్లు పంపించి మల్టిపుల్ మెంబర్స్తో మాట్లాడిపించి సుమారుగా ఒక నెంబర్కి మనము తీసుకొచ్చి ఎంతమంది పర్సన్స్ ఉన్నారు, ఎన్ని ఫ్యామిలీస్ మనకి అయ్యారు, ఎన్ని ఫ్యామిలీకి ఎంత డ్యామేజ్ జరిగింది అనేది మనము ఎస్టిమేషన్స్ అనేది మనం తీసుకొని రావడం జరిగింది. అయిన తర్వాత మనం స్టేట్ గవర్నమెంట్కి రాసి తర్వాత విత్ ద హెల్ప్ ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్ గారు అన్నారు కాబట్టి ముద్రా లోన్ కానీ, స్త్రీనిధి లోన్ కానీ, లేకపోతే ఈ మన మహిళా సంఘాల లోన్లు కూడా ఇప్పుడు కూడా తీసుకోవచ్చు. ఒక 5 అప్లికెంట్స్ ఇంట్రెస్ట్ చూపించడంతో ఇప్పుడే మనం స్టేజ్ మీద ఒక 10 లక్షల రూపాయలు, అంటే 5కి సుమారుగా 2 లక్షల రూపాయలు, ఇంకొక 10 లక్షల రూపాయలు కూడా మనము మహిళా శక్తి లోన్లు కూడా శాంక్షన్ ఇమ్మీడియట్ చేస్తున్నాము. అవి కూడా ఇప్పుడే మేము డిస్ట్రిబ్యూట్ చేసుకుంటా ఉన్నాం. సో ఇప్పుడు మీరు ఎవరైతే 38 మంది ఫ్యామిలీస్ బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అమౌంట్తో ఇంకా అవసరమైతే లోన్స్ మేము మళ్ళీ మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చేస్తాను. మనకి ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? డిసెంబర్లో జరిగినాయి. 10 నెలల సమయం ఉన్నా కూడా ఇక నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రభుత్వానికి
ఆ ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి పాలకులు కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఫిబ్రవరి 7వ తారీఖు నాడు జీవో ఇచ్చింటి, నీకు డిసెంబర్ ఎన్నికలు పోయేదాకా 10 నెలల సమయం ఉండే. 100 కోట్ల కనీసం 1 కోటి రూపాయలైనా లేదు, 1 రూపాయి అన్నా విడుదల చేసిందా గత ప్రభుత్వం అని అడుగుతున్నా. ఇలా కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళని చూస్తే నాకు నవ్వొస్తుందా, అసలు వాళ్ళని చూస్తే చాలా అనిపిస్తుంది. ఏదో టెంపుల్ ఫండ్స్ తోటి అక్కడ ఒక శిలాపలకం ఇప్పుడు ఒక శిలాపలకం వేసి ఇక మేము చేసినాం 2014 నుంచి 23 నిజంగా సిగ్గుండాలని మాట్లాడటానికి. ఆ టెంపుల్ ఫండ్స్ 20-30 కోట్లు ఉంటాయి, దానికి 1,00,000 2 లక్షలు తీసి పెట్టచ్చు. నేను అడిగింది ఏంది, గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరిచ్చిన జీవోలా 100 కోట్లకు సంబంధించి జీవోలా 1 రూపాయి ఇచ్చండి. కరీంనగర్లో చెప్పిన ఇదే మన మీడియా మిత్రులను, ఆ 100 కోట్ల జీవోలా 1 రూపాయి అయినా మీరు నిజంగా విడుదల చేస్తుంటే నేను రాజకీయంగా సన్యాసం తీసుకుంటున్నా, ఇంకోసారి చొప్పదిన రాజకీయం అని చెప్పిన. అది మర్చిపోయి ఇక మీరు గిడ శిలాపలకం వేసినాం, ఆడొక శిలాపలకం వేసినాం. నేను అడిగింది ఏంది, మీరు చెప్తుంది అసలు నిజంగా మీకు ఏమైనా తలకాయ పనిచేస్తుందా లేదా? తలకాయ పని చెప్పి చూసుకోకూడదు. 100 కోట్ల జీవోలో 100 రూపాయలైనా 1 రూపాయలైనా మీరు కేటాయించారని అడుగుతున్నా. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంది. కొండగట్టు పైన ఖచ్చితంగా మేము డెవలప్మెంట్ చేసి తీరుతాం. మా మంత్రి గారు మాకు పూర్తిగా మద్దతు ఉన్నారు. మా మిగతా మంత్రులు కూడా శ్రీధర్ బాబు గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ, ప్రతి ఒక్కరు కూడా కొండగట్టు పుణ్యక్షేత్రాన్ని డెవలప్ చేయాలి. ఈ రాష్ట్రంలోనే దీని ఒక అద్భుతంగా తీర్చిదిద్దాలన్న సంకల్పం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. గతంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు నేరుగా 83,12,000 రూపాయలు ఏదైతే చిరు వ్యాపారాలకు సంబంధించినటువంటి అధికారుల అంచనాల పరంగా ఈరోజు మా చేతుల మీదుగా ఎమ్మెల్యే గారు, నేను, కలెక్టర్ గారు ముగ్గురం కలిసి వారి చెక్కులు అందజేసే కార్యక్రమంలో ఈరోజు బాధితులకు భవిష్యత్తులో కూడా ప్రభుత్వం అండగా ఉంటుందనే విషయాన్ని కూడా మనం చేసుకుంటున్నాం. మరి అదేవిధంగా వివిధ స్థాయిలో ఉన్నటువంటి ఎక్స్గ్రేషియా పరంగా కానీ సుమారు 1,18,12,000 రూపాయలు చిరు వ్యాపారులకు వారి యొక్క షాపు యొక్క కాలిపోయిన అంచనాల పరంగా ప్రభుత్వం చెక్కు రూపంగా అందజేస్తున్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, అదేవిధంగా పీడీడీఆర్డీఏ ద్వారా జిల్లా కలెక్టర్ గారి యొక్క ఏదైతే సూచన మేరకు మరి 10,50,000 రూపాయలు గ్రూప్లకు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నామంటే మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో కొన్ని సంవత్సరాల కింద ఒక సంఘటన జరిగింది బస్సు బోల్తాపడి. అప్పుడున్న ప్రభుత్వాలు కానీ అప్పుడున్న పాలకులు కానీ మరి ఏ విధంగా ఉండే, ఇప్పుడు మీరు మార్పు కోరుకొని మీ ఆశీర్వాదంతో ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో పడే గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో పడే రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంతో ఇక్కడ ఉన్నటువంటి మా చిరు వ్యాపారస్తులందరూ కూడా మీరు ఆందోళన పడద్దు, ప్రభుత్వం మీద మా ప్రభుత్వ పరంగా అంచనాల పరంగా మీకు చెక్కులు అందజేయడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీ ముఖ్యమంత్రి గారికి ఒక విషయం చెప్పారు. ఏదైతే రాజరాజేశ్వరం వెమ్లవాడ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు అన్న, నెక్స్ట్ కొండగట్టు అంజనే ఉంటాడు, మా ధర్మపురి లక్ష్మీనరసింహ దేవస్థానం ఉంటుంది. రేపు 27లో పుష్కరాలు వస్తున్నాయి, గోదావరి పుష్కరాలు. ముందస్తుగా ఇదంతా టెంపుల్ సిటీ ఏరియాగా, అంటే వెమ్లవాడ దర్శనం చేసుకున్న భక్తులు కొండగట్టుకు వస్తారు, కొండగట్టుకి వెళ్ళి ధర్మపురికి వస్తే కోట్లింగాల వరకు వెళ్తారు. ఆ విధంగా టెంపుల్ సిటీ ఏరియా ప్రత్యేకంగా దీన్ని ప్రకటించాలని చెప్పేసి నేను ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది. ప్రభాకర్ అన్న కూడా ఆ రోజు మంత్రి గారు కూడా రావడం జరిగింది. ఏదేమైనా ఒకటి మనం చేస్తున్నాం. ఈ ప్రాంతానికి సంబంధించిన కొండగట్టు అంజన్న మొన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు నేను ఎమ్మెల్యే గారు అడిగినాం. ఈ మొన్న జరిగినటువంటి 29వ జరిగిన సంఘటనలో కూడా మేము ఉదయం ప్రచారంలో ఉన్నాం అందరం ధర్మపురి ప్రాంతంలో. నాకు ఫోన్ చేసిండు ఎమ్మెల్యే గారు, మా కలెక్టర్ గారు ఫోన్ చేసినారు. ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి చిరు వ్యాపారుగా ఉంటూ కుటుంబాన్ని జీవనోపాధి చేస్తూ రేపు రాబోయే మేడారం సమ్మక్క జాతర ఉన్నదని చెప్పి అప్పు చేసి వారికి ఉన్నటువంటి వ్యాపార పరంగా ఉన్నటువంటి సామాగ్రి తెచ్చుకొని అందులో పెట్టుకుంటే లక్షలాది రూపాయల యొక్క అప్పు చేసి షాపుల హోల్సేల్ షాపుల దగ్గర తిరిగి కడతామని చెప్పి తీసుకొచ్చి ఆ చిరు వ్యాపారస్తుల యొక్క షాపులు మొత్తం దగ్ధమైపోయింది. బూడిద తప్ప ఏం లేదు.
మరి అనుకున్నటువంటి దుస్సంఘటన జరిగిందని చెప్పిన వెంటనే మరి నేను బయలుదేరి వచ్చినాను. అదేవిధంగా పెద్ద జీవన్ రెడ్డి గారు మరి ఈ ప్రజాపాలన లోపట గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపట మీరు మార్పు కోరుకొని మమ్మల్ని ఆశీర్వదించి నన్ను కానీ మా సత్యనను మేడిపల్లి సత్యనను కానీ మీ దయతో మీ ఆశీర్వాదంతో మమ్మల్ని గెలిపొందించినారు. మన ప్రజల కష్టం వచ్చినప్పుడు ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు ప్రభుత్వం అండగా ఉండాలి. మన దానిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల జరిగిన సంఘటనను వెంటనే మన జిల్లా మంత్రిగా ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేయడం జరిగింది. మా జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా రెవెన్యూ అధికారులు పీడీడీఆర్డీ జిల్లా అధికారులు మొత్తం కూడా మన కలెక్టర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు ఎంత సామాగ్రి కాలిపోయింది, ఎవరెవరికి ఎంత నష్టం జరిగింది అంచనాలు తయారు చేసి